అందరికీ నమస్కారం. ముందుగాల అందరికీ గూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అమ్మాపురం వాస్తవుడు అయినటువంటి నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జీరో బడ్జెట్ సినిమా 'శరపంజరం' సినిమా ఈ నెల 19వ తారీఖున థియేటర్లకి మన సినిమా రాబోతుంది. ఈ సినిమాకు నేను కెమెరామ్యాన్‌గా పనిచేశాను. సో, కెమెరామ్యాన్‌గా నాకెలా అవకాశం వచ్చింది ఏంటనేది నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్‌గా మీకు చెప్పాలనుకున్నా. బేసిక్‌గా నేనొక సాధారణ ఫోటోగ్రాఫర్‌ని. డైరెక్టర్ గారిది, మాది ఒకటే విలేజ్. అన్నతోని ఇంతకు ముందు గూడా మేమొక 4 షార్ట్ ఫిల్మ్స్ కలిసి వర్క్ జేసినాం. ఇదే క్రమంలో ఒకరోజు అన్న నాతోటి సినిమా చేద్దామని జెప్పేసి అనడం జరిగింది. నేను అన్నాను గదా! నా దగ్గర కెమెరా లేదు. అందులో ఒకటి నేనొక సాధారణ ఫోటోగ్రాఫర్‌ని. సినిమా చేయాలంటే సినిమా నాలెడ్జ్ కావాలి. సినిమాకి సంబంధించిన ఎక్విప్‌మెంట్ కావాలి. కెమెరా ఉండాలి. ఇవన్నీ ఉండాలి. పెద్ద ప్రాసెస్ అది. సో, అలాంటి అనుభవం లేని నన్ను కెమెరా ఉంటే ఒకవేళ చేస్తావా అని జెప్పేసి అనడంతోని మరి ఆ కెమెరా ఎక్కడ ఉంటది? ఏంటని జెప్పేసి నేనన్నాను. సో, ఈ క్రమంలో నా ఫ్రెండ్ అయినటువంటి పబ్బోజు రాజేష్ తను గూడా మా విలేజే. తన దగ్గర 5డీ కెమెరా ఉండే. మేము ఈ విధంగా సినిమా చేస్తున్నాం రాజేష్. నీ నుండి మాకు సపోర్ట్ కావాలి. నీకెలాంటి ప్రోగ్రామ్స్ లేనప్పుడు నీ కెమెరా గాని, లేదంటే నువ్వు గూడా వచ్చినట్లయితే ఈ సినిమాకి కొంచెం హెల్ప్ అవుతుందని జెప్పేసి రాజేష్ దగ్గరికెళ్ళి నేను, నవీన్ కుమార్ ఇద్దరం మా డైరెక్టర్ ఇద్దరం వెళ్లి తన దగ్గర కెమెరాను అడుక్కొని కొద్ది రోజులు షూట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో శీలం సుమంత్ వెంకటాపురం తను గూడా మరి మా టీమ్‌లో జాయిన్ అయ్యి కొద్ది రోజులు అసిస్టెంట్‌గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత తను గూడా 5డీ కెమెరా తీసుకున్నాడు. సో, తన కెమెరాతోని కూడా కొద్ది రోజులు షూట్ చేయడం జరిగింది. ఇలా చేస్తున్న క్రమంలో ఇగ వెడ్డింగ్ సీజన్ రావడంతోని వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సో, కెమెరా ఇచ్చే పరిస్థితిలో గూడా వాళ్ళు లేరు. ఎందుకంటే సినిమాకి ఇవ్వడమే ఫ్రీగా ఇస్తున్నారు. అలాంటిది వాళ్ళ ప్రోగ్రామ్ కాదని ఇస్తే వాళ్ళకి గూడా ఇబ్బందయ్యే అవకాశం ఉందనే కోణంలో సో, మా ఇబ్బంది తెలుసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ ఎంవీకే మా టీమ్‌లో జాయిన్ అయిన తర్వాత కెమెరా పరిస్థితి ఈ విధంగా ఉందని జెప్పేసి మా ప్రోత్సాహకులు గణపతి రెడ్డి. సో, సార్ వచ్చేసి కడప, రాయలసీమ. ఆ సారు మా పరిస్థితి తెలుసుకొని కెమెరా గూడా కొనివ్వడం జరిగింది. కెనాన్ ఆర్‌ఫై కెమెరా ఇవ్వడం జరిగింది. ఆ కెమెరాతోని మిగిలిన షూటింగ్ అయితే చేయడం జరిగింది. సో, బేసిక్‌గా ఈ సినిమా వచ్చేసి టెక్నికల్ సినిమా గాదు. పక్కా తెలంగాణ పల్లెటూరి మట్టి మనుషుల కథ. మా సినిమా టైటిల్ గూడా రివీల్ అయినప్పుడు మట్టిలో నుండి వస్తున్నట్లు కనిపిస్తుంది. సో, అలాంటి సినిమా. ఈ సినిమాని ఆ విధంగానే జూడండి. న్యాచురల్‌గా ఉంటుంది. మన చుట్టుపక్కల ప్రాంతంలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం జరిగింది. సో, ఈ సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. సో, మల్లిక్ ఎంవీకే అన్న చాలా అద్భుతమైన మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో సాంగ్స్ అన్నీ గూడా బాగుంటాయి. బీజీఎం చాలా బాగుంటుంది. లిరిక్స్ రైటర్స్ మౌనశ్రీ మల్లిక్, కిరణ్ రాజ్ ధర్మారపు, అద్వైత్ రాజు, అల్వాల సోమయ్య, గిద్ద రామనరసయ్య, సో, రామ్మూర్తి పోలేపల్లి వీళ్ళందరూ గూడా ఈ సినిమాకు సాంగ్స్ రాయడం జరిగింది. హీరోయిన్ లయ గూడా ఈ సినిమాలో చక్కగా యాక్టింగ్ జేసిందనే చెప్పాలి. సో, యాక్టింగ్ జేయడం గాదు జీవించిందనే చెప్పాలి. చాలా న్యాచురల్‌గా చేసింది తను ఫస్ట్ టైమ్. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఈ సినిమాలో మంచి యాక్టింగ్ జేసిందనే చెప్పాలి. మిగతా ఆర్టిస్టులు అందరూ గూడా చాలా అద్భుతంగా తనకు మించి మరి ఈ సినిమాలో యాక్టింగ్ జేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో 4 నిమిషాల 45 సెకన్ల సింగిల్ టేక్ ఒక సీన్ అయితే ఉంటుంది. అదొక టెంపుల్‌లో షూట్ జేయాలి. అమ్మాయి గూడా కొత్త అమ్మాయి. సో, నాన్ స్టాప్‌గా డైలాగ్ చెప్పడం అనేది చాలా ఇంపాసిబుల్. పెద్ద పెద్ద యాక్టర్‌లే ఒక్కొక్కసారి చెప్పకుండా ఇబ్బందవుతుంది. అలాంటి క్రమంలో ఫోర్త్ టేక్‌కు సింగిల్ షాట్‌లో చేయడం జరిగింది. సో, 3 టేక్స్ అయిపోయినంక ఫోర్త్ టేక్‌లో అమ్మాయి పర్ఫెక్ట్‌గా 4 నిమిషాల 45 సెకన్లు డైలాగ్ చెప్పడం జరిగింది. ఈ సినిమాలో నాకెక్కువగా నచ్చింది 4 నిమిషాల 45 సెకన్ల ఆ సీన్. అంటే సింగిల్ షాట్ అన్నమాట. షాట్స్ ఎక్కువ కాకుండా సింగిల్ షాట్‌లో ఆ సీన్‌నయితే షూట్ చేయాల్సి ఉంటుంది. అమ్మాయి వచ్చేసి 3 టేక్స్ అయిపోయినంక ఫోర్త్ టేక్‌కు కంప్లీట్‌గా ఆ డైలాగ్ వర్షన్ ఎత్తి చెప్పడం జరిగింది. ఇందులో ఈ సీన్ మధ్యలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. మా నాన్న ఎవరంటే ఆ దేవుడు అని చెప్పేసి అమ్మాయి హీరోయిన్ గారు చెప్పడంతోని ఆ ఫ్రేమ్‌లో హీరో, హీరోయిన్‌తో పాటు ఆ దేవుడిని నేను చూపెట్టాలి. ఆ టైమింగ్‌లో పర్ఫెక్ట్‌గా ఆ విజువల్ నేనైతే క్యాప్చర్ చేయాలి. సో, అది చాలా నాకు పరీక్ష అనిపించింది. కంప్లీట్‌గా నేను ఆ ఫ్రేమ్‌లో దేవునితో పాటు హీరో, హీరోయిన్‌ని నేను
చూపెట్టడం జరిగింది. నాకు అది ఆ షాట్ అది చాలా బాగా నచ్చుతుంది. సో, ఈ విధంగా మొత్తానికి మా సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. సో, 'ఆర్‌పీ పట్నాయక్' గారు గూడా ఈ సీన్ జూసిన తర్వాత చాలా బాగా మాట్లాడారు. కెమెరామెన్ పనితనం ఇక్కడే మనకు బయటపడుతుందని జెప్పేసి ఈ షాట్ గురించి చాలా స్పెషల్‌గా మాట్లాడడం జరిగింది. సో, ఇదన్నమాట. ఫ్రెండ్స్ మీరొకటే ఈ నెల 19న రిలీజ్ అయ్యే ఈ సినిమాని మీరు ఎంత వరకున్నా గూడా ఆ రోజు వదులుకొని ఈ సినిమా జూసి ఎలా అనిపిచ్చిందో మీరు మౌత్ టాక్ ద్వారా మిగతా పబ్లిక్ గూడా చెప్పండి. ఎందుకంటే పబ్లిసిటీ కావాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి. అలాంటిది మాది జీరో బడ్జెట్ సినిమా గాబట్టి మీరు జేసే మౌత్ టాక్ వల్లనే పబ్లిసిటీ అవుతుంది. 10 మంది థియేటర్‌కొచ్చి సినిమా జూస్తారు. ఇది మీరైతే గమనించండి. మరొకసారి జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థాంక్ యూ ఆల్.